ధురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్ గురించి తెలిసినవి కొన్ని అయితే తెలియనివి చాలానే ఉన్నాయి. అయితే ఆయన బేసిక్గా ఒక కాశ్మీర్ పండిట్. ఆయన కుటుంబాన్ని కాశ్మీర్ నుంచి వెళ్ళగొట్టడంతో వాళ్ళు నెక్స్ట్ ఢిల్లీకి వచ్చేసారు. అతనికి డైస్లెక్సియా అనే ఒక జబ్బు ఉందన్నమాట. అంటే ఏ విషయాన్నైనా చాలా స్లోగా గ్రహిస్తాడు. ఆదిత్య నెక్స్ట్ ముంబైకి వచ్చి ఆక్రోస్ దగ్గర లిరిసిస్ట్గా పనిచేశారు. అయితే డైలాగ్ రైటర్ కావాలనుకున్నాడు, కానీ డైస్లెక్సియా అతన్ని వెనక్కు లాగేసింది. నెక్స్ట్ ప్రియదర్శన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. రవీందర్ కౌశిక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడండి. కానీ యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఆ స్క్రిప్ట్ను తీసేసుకొని కబీర్ ఖాన్కు ఇచ్చేశారు. మిల్కా సింగ్ బయోపిక్ స్టోరీ రాసుకున్నాడు ఆదిత్యధర్, కానీ దాన్ని కూడా ఇండస్ట్రీ వాళ్ళు తీసేసుకొని వేరే వాళ్ళకు ఇచ్చేశారు. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇలాంటి టైంలో ఎవరైనా కూడా ఫెడప్ అయిపోయి చాలా కాన్ఫ్లిక్ట్స్ను సృష్టిస్తారు. కానీ మసాన్ సినిమా చూసి విక్కీ కౌశల్ తన హీరోగా అనుకున్నాడు. విక్కీ కౌశల్ను దృష్టిలో పెట్టుకొని ఉరి కథ రాసుకున్నాడు. అదొక పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆర్టికల్ 370 చేశాడు. దాన్ని అందరూ యాంటీ ఇండియన్స్, యాంటీ నేషన్స్ ప్రాపగాండా అన్నారు, కానీ మంచి హిట్ అయింది. ఆ తర్వాత 7 గంటల డ్యూరేషన్ ఉన్న స్క్రిప్ట్ను రాసుకున్నాడు. జియో స్టూడియోస్ వాళ్ళు లెంత్ను చూసి ప్రొడ్యూస్ చేయడం ఆపేశారు. కానీ దాన్ని కంప్లీట్ చేయడానికి ఆదిత్యధర్ తన సొంత మనీని పెట్టుకొని కంప్లీట్ చేశాడు. అతని ఇంటి పేరు వచ్చేటట్టు దురంధర్ దర్ అని పేరు పెట్టాడు. దురంధర్ వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది, 700 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు దురంధర్ 2 ఇప్పటికే 800 కోట్లు సంపాదించేసింది. ప్రతి పైసా కూడా ప్యూర్ ప్రాఫిటే. బాలీవుడ్ చేతిలో మోసపోవడం నుండి దాన్ని ఒక జోక్లా మార్చడం వరకు వాట్ ఏ జర్నీ ఆఫ్ ఆదిత్యధర్.